Rajesh, MSc Zoology. Today our topic is phylum Chordata introduction. So we already completed the Animal Diversity 1 from AP and Telangana textbooks. Now I just started the Animal Diversity 2. Okay, so regular గా కాకపోయినా ఎప్పుడు కుదిరితే అప్పుడు కార్డేటాని కూడా కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. అయితే బిఫోర్ స్టార్టింగ్ ద సెషన్ లెట్ మీ చెక్ ఈజ్ అవర్ సెషన్ ఈజ్ స్టార్టెడ్ ఆర్ నాట్ అండ్ ఈజ్ మై వాయిస్ ఈజ్ క్లియర్ ఆర్ నాట్ ఫస్ట్. Before starting the session, yes, the voice is also clear and session is also started. So without any later, let's dive into the session, that is phylum Chordata, Animal Diversity 2. So before entering into the Animal Diversity 2 kingdom, phylum Chordata, just revise the kingdom Animalia and the important characters of all the phylums. Okay, because the phylum Chordata, you already know the remaining all phylums what we discussed up to now, like from Porifera to Hemichordata, all these 10 phylums together called non-chordates. Kingdom Animalia lo మనకి ఉన్న అన్ని ఫైలమ్స్ ఫైలం పొరిఫెరా, సిలెంటరేటా, టీనోఫెరా, ప్లాటిహెల్మింథిస్, ఆస్కెల్మింథిస్, అనెలిడా, ఆర్థ్రోపోడా, మొలస్కా, ఎకైనోడెర్మేటా, హెమికార్డేటా అండ్ కార్డేటా, టోటల్ 11 ఫైలమ్స్ ఉన్నాయి. ఈ 11 ఫైలమ్స్లో ఫైలం కార్డేటా ఎంత స్పెషల్ అంటే all 11 phylums are equal, but we say that the first 10 phylums are non-chordates and the last phylum is the chordata. Why? Because chordates are the organisms which are successfully lead their life on our earth. So chordata is very special. So before I enter into the chordata, just revise all the phylums once. So metazoa is also called kingdom Animalia. Metazoa first divided into two subphylums, two subkingdoms. They are Parazoa and Eumetazoa. Parazoa, it is also called evolutionary blind offshoot. In this Porifera is there. Sponges lo important characteristics canal system. Examples గా మనం సైకాన్, యూస్పాంజియా, స్పాంజిల్లా ఇవి మనం చూస్తాం, ఆల్రెడీ చూసేసాం. ఇందులో కూడా కొన్ని క్లాసెస్ చదివాం మనం ఆల్రెడీ మన ప్రీవియస్ క్లాసెస్లో. క్లాసెస్ లైక్ హెగ్జాక్టినెల్లిడా, సమ్ టైప్ ఆఫ్ క్లాసెస్ మనం ఇందులో అబ్జర్వ్ చేసాం. కమ్ టు ద Eumetazoa again divided into the two grades based on the layers, embryonic primary germ layers. If there is only 2 embryonic germ layers, that is called diploblastic, and if there is 3, that is triploblastic. Diploblasticalo Silenterata and it is not Porifera, it is Ctenophora, because it is actually Ctenophora. Silenterata and Ctenophora, 2 classes are there. Silenterata, we observed metagenesis, polypoid from medusa, medusoid from polyp, this alternation generation, metagenesis, అది చూసాం మనం. నిడోబ్లాస్ట్ సెల్స్ కాబట్టి నిడేరియా అని చూసాం. ఎగ్జాంపుల్స్ లైక్ ఫైసేలియా, పోర్చుగీస్ మ్యాన్ ఆఫ్ వార్ అని చూసాం, గార్గోనియా అండ్ పెన్నాట్యులా, ఎడామ్షియా, ఇలా కొన్ని ఎగ్జాంపుల్స్ చూసాం. టీనోఫోరా వెరీ ఇంపార్టెంట్ నీట్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఎందుకంటే ఆల్ ఆర్ మెరైన్, ఓన్లీ సెక్సువల్ రిప్రొడక్షన్, ఎక్స్టర్నల్ ఫెర్టిలైజేషన్, ప్లూరోబ్రాకియా, బయోలుమినిసెన్స్, ఇవన్నీ టీనోఫోరాలో మనం అబ్జర్వ్ చేస్తాం ప్రీవియస్ క్లాసెస్లో. కమ్ టు ద ట్రిప్లోబ్లాస్టిక్ అగైన్ డివైడ్ ఇన్ టు ద 2 డివిజన్స్. దే ఆర్ ప్రొటోస్టోమియా అండ్ డ్యూటెరోస్టోమియా. ప్రొటోస్టోమియా అంటే బ్లాస్టోపోర్ డెవలప్డ్ ఇన్ టు ద మౌత్. ప్రోటో మీన్స్ ఫస్ట్, స్టోమా మీన్స్ మౌత్. సో మౌత్ ఫస్ట్ ఫామ్ అయ్యి తర్వాత యానస్ ఫామ్ అవుతుంది, అది ప్రొటోస్టోమియన్స్. అలా కాకుండా ఫస్ట్ యానస్ ఫామ్ అయ్యి తర్వాత మౌత్ ఫామ్ అయితే డ్యూటెరోస్టోమియన్. ఇలా దీన్ని బేస్ చేసుకుని బ్లాస్టోపోర్ మౌత్గా ఫామ్ అవుతుందా, యానస్గా ఫామ్ అవుతుందా అనే దాన్ని బేస్ చేసుకుని 2 డివిజన్స్ ఉన్నాయి, ప్రోటోస్టోమియా అండ్ డ్యూటెరోస్టోమియా. కమ్ టు ద ప్రొటోస్టోమియా అగైన్ డివైడ్ ఇంటూ ద 3 సబ్ డివిజన్స్ బేస్డ్ ఆన్ ద సీలోమ్ ఆప్షన్ అయితే ఏ సీలోమేట్ అని, ఫాల్స్ సీలోమ్ అయితే సూడోసీలోమేట్ అని. ఒకవేళ సీలోమ్ ఈజ్ ఫార్మ్డ్ బై ద స్ప్లిట్టింగ్ అయితే కనుక అది షైజోసీలోమ్ అని మనం డిస్కస్ చేసుకున్నాం. ఓకే, ఒకవేళ సీలోమ్ పౌచ్ నుంచి ఫామ్ అయితే ఆర్కెంటిరాన్ పౌచెస్ నుంచి ఫామ్ అయితే అది ఎంటిరోసీలోమేటా అని మనం చెప్పుకున్నాం లాస్ట్ క్లాస్లో. సో ఏ సీలోమేటాకి ఎగ్జాంపుల్గా ప్లాటిహెల్మింథిస్,
ప్లాటెల్మెంతిస్ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్. ఫ్లేమ్ సెల్స్ ఉంటాయి, ఎక్స్క్రిటరీ ఆర్గాన్స్. అలానే మీసెన్ కైమా ఉంటుంది, బాడీ వాల్కి గట్ వాల్కి మధ్యలో సాలిడ్ బాడీ ప్లాన్ ఉంటుంది. ప్లాటెల్మెంతిస్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లాసెస్ చూసాం మనం. అందులో ట్రెమటోడా చాలా చాలా ఇంపార్టెంట్ క్లాస్ అని చెప్పుకున్నాం. అందులో లివర్ ఫ్లూక్స్ ఉంటాయి ట్రెమటోడా క్లాస్లో. వాటి క్యారెక్టర్స్ హుక్స్ అండ్ సక్కర్స్, వెంట్రల్ సక్కరు, యాంటీరియర్ సక్కరు, ఇలా వీటి క్యారెక్టర్స్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం మన ప్రీవియస్ క్లాసెస్లో, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సూడోసీలోమేటాలో ఆస్కెల్మెంతిస్ ఉంది. ఆస్కెల్మెంతిస్ కూడా మనం చెప్పుకున్నాం. ఇందులో మేల్ అండ్ ఫిమేల్ సెపరేట్గా ఉంటాయి ఫర్ ద ఫస్ట్ టైం. ట్యూబ్ విత్ ఇన్ ఏ ట్యూబ్ ఆర్గనైజేషన్ ఫస్ట్ టైం ఇందులో అబ్జర్వ్ చేస్తామని చెప్పుకున్నాం మనం ఇందులో. అలానే మేల్కి ఫిమేల్కి డిఫరెన్సెస్ కూడా అబ్జర్వ్ చేస్తాం. మేల్ వామ్ అయితే షార్ట్గా ఉంటుంది, కర్వ్డ్ టైల్ ఉంటుందని. ఫిమేల్ లాంగ్గా ఉంటుందని, స్ట్రైట్ టైల్ ఉంటుందని. ఇందులో కూడా క్లాసెస్ చూసాం మనం లాస్ట్ క్లాసెస్లో. లైక్ ఏ ఫేస్మిడా అండ్ ఫేస్మిడా, ఫేస్మిడ్స్ ఉంటే ఫేస్మిడా, ఏ ఫేస్మిడా, అలా మనం చూసాం. ఆస్కారిస్, ఒకరేరియా, ఇలా కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చూసాం. షైజోసిలోమేటాలో అనిలేడా చూసాం. అనిలేడాలో ఎత్వం క్యారెక్టర్స్ అన్నీ కూడా అబ్జర్వ్ చేసాం మనం. అనిలేడాలోనే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లాసెస్ చూసాం. హిరిడినేరియా, ఓకే, ఆలిగోకేటా, పాలికేటా, డిఫరెన్సెస్ బిట్వీన్ ఆలిగోకేటా అండ్ పాలికేటా, ఇవి మనం అబ్జర్వ్ చేసాం. వెరీ ఇంపార్టెంట్ 4 మార్క్ క్వశ్చన్స్ ఇన్ ఏపీ తెలంగాణ. ఆర్థ్రోపోడా, ఇట్ ఈస్ ద లార్జెస్ట్ ఫైలం అని చదువుకున్నాం మనం. ఇందులోనే క్రస్టేషియా అనే దానికోసం బాగా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. క్రస్టేషియా చాలా ఇంపార్టెంట్ 4 మార్క్ క్వశ్చన్, రిపిటేటివ్ క్వశ్చన్. అది ఆల్రెడీ మనం చూసాం, మన ప్లేలిస్ట్లో మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, ఇక మొలస్కాలో కూడా డిఫరెంట్ క్లాసెస్ ఉన్నాయి, ఎందుకంటే మొలస్కా అనేది సెకండ్ లార్జెస్ట్ ఫైలం. ఇక ఎన్సీఆర్టీ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వస్తే కనుక ప్లాటెల్మెంతిస్ నుంచి ఎగ్జాంపుల్స్ ఫ్లేమ్ సెల్స్ ఇంపార్టెంట్, లైక్ టీనియా సోడియం ఇంపార్టెంట్, లివర్ ఫ్లూక్, ఫ్యాషియోలా హెపాటిక్ ఇంపార్టెంట్. ఆస్కెల్మెంతిస్లో యాంకైలోస్టోమా హుక్వాము, అలానే ఆస్కారిస్ లుంబ్రికాయిడిస్ రౌండ్ వామ్, ఒకరేరియా బ్యాంక్రాఫ్టీ, ఫైలేరియల్ వామ్, ఇవి ఇంపార్టెంట్ క్యారెక్టర్స్. అన్లేడా దగ్గరికి వచ్చేటప్పటికి ఎత్వామ్, ఫెరిటమా పోస్టుమా ఉంది, హిరిడినేరియా ఉంది, ఓకే, పాలికేటా దాని నుంచి మనకి నీరిస్తుంది. ఆర్థ్రోపోడాలో సో మెనీ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఎకనామికల్లీ ఇంపార్టెంట్ ఇన్సెక్ట్స్, లాచీ ఫర్ లక్కా, ఓకే, బాంబెక్స్ మోరీ, అలా. వెక్టార్స్ దగ్గరికి వచ్చేటప్పటికి ఎనాఫిలస్, ఏడిస్, ఇలా డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అలానే లివింగ్ ఫాసిల్ ఈజ్ ఆల్సో ప్రజెంట్ ఇన్ ఆర్థ్రోపోడా, దట్ ఈస్ కింగ్ క్రాబ్. కమ్ టు ద మొలస్కా. మొలస్కా ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్, సెకండ్ లార్జెస్ట్ ఫైలం. ఇందులో కూడా డిఫరెంట్ క్లాసెస్ చూసాం. డెంటాలియం ఉంది, బయోవాల్వియా ఉంది, సెఫలోపోడా ఉంది, గ్యాస్ట్రోపోడా ఉంది. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మొలస్కన్స్ చూసాం మనం. ఇక ఎంటిరోసిలోమేటాలో ఎకైనోడెర్మేటా ఆల్రెడీ కంప్లీట్ చేసుకున్నాం. స్పైన్స్ ఉంటాయి బాడీ మీద, కాబట్టి ఎకైనోడెర్మేటా. ఎకైనో మీన్స్ స్పైన్స్, డెర్మా మీన్స్ స్కిన్. ఓకే, ఇందులో రేడియల్ సిమెట్రీ ఉంటుంది, వాటర్ వాస్కులర్ సిస్టమ్ ఉంటుంది. ఇక్కడ వాటర్ కెనాల్ సిస్టమ్ ఉంటే ఇక్కడ వాటర్ వాస్కులర్ సిస్టమ్ ఉంటుంది. హెమికార్డేటా కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. లాస్ట్గా కంప్లీట్ చేసుకున్న ఫైలం ఇదే హెమికార్డేటా. బెలనోగ్లోసస్, శాకోగ్లోసస్, ర్యాప్డైటోప్లూరా అండ్ సెఫలోడిస్కస్, ఇలా సమ్ ఎగ్జాంపుల్స్ మనం డిస్కస్ చేసుకున్నాం. ఎకార్న్ వామ్స్ అంటారని, అన్నీ మెరైన్ యానిమల్స్ అని. ఓకే, మనకి వీటిని ఫస్ట్ కార్డేటాలో ఒక సబ్ ఫైలంగా పెట్టారని, తర్వాత దీన్ని అది నోటోకార్డ్ కాదు స్టోమోకార్డ్ అని తెలుసుకున్న తర్వాత ట్రాన్స్ఫర్ చేశారని చెప్పుకున్నాం. సో దిస్ ఈజ్ వాట్ వీ కంప్లీటెడ్ అప్ టు నౌ. Yes, come to the comment section. Shivaram, hi. Dastakiri, good evening. And Evergreen, good evening. Buddu Naveen, Smiley. Hello Naveen. Paramedical, okay. Intermediate BPC, very good. Paramedical is also best option. You can choose without any doubt. And so Chordata, that is another special phylum under the Enterocoelomata, under the Deuterostomata, under the Triploblastica. ఓకే, సో విచ్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ ఆల్ దీస్ ఆర్? ఫస్ట్ మీరు చూసినట్లయితే పొరిఫెరా సెల్యులార్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్, ఆ తర్వాత వచ్చిన డిప్లోబ్లాస్టికా టిష్యూ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్. ఇక అక్కడి నుంచి ఏసిలోమేటా అనేది ప్లాటెల్మెంతిస్ ఆర్గాన్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్. ఎన్సీఆర్టీ ప్రకారంగా చూసినట్లయితే, నీట్ ప్రకారంగా చూసినట్లయితే కనుక ప్లాటెల్మెంతిస్ ఆర్గాన్ లెవెల్, రిమైనింగ్ అన్నీ కూడా ఆర్గాన్ సిస్టమ్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్స్లో మనం డిస్కస్ చేసుకున్నాం. హలో, హాయ్ దినేష్ జట్ట అండ్ ఎర్రవెల్లి రాహుల్, హాయ్, హలో బ్రో. సో దెన్ వితౌట్ ఎనీ లేట్ వీ విల్ ఎంటర్ ఇన్ టు ద ఫైలం కార్డేటా. ఫైలం కార్డేటా ఎందుకు అంత స్పెషల్ అంటే ఫ్యూ క్యారెక్టర్స్ చెప్తాను.
మనం రెగ్యులర్గా విజిట్ చేసే మన కంటికి కనిపించే చాలా యానిమల్స్ ఫైలం కార్డేటా కిందకే వస్తాయి. ఫైలం కార్డేటా లైక్ డాగ్స్ మ్యామల్స్లోకి వస్తాయి, బర్డ్స్ ఏవ్స్లోకి వస్తాయి, అలానే ఫిషెస్ వాట్ యూ ఈట్ ఎవ్రీ వీక్ అవన్నీ పీసెస్లోకి వస్తాయి. యాంఫీబియన్స్ యూ కెన్ అబ్జర్వ్ ఇన్ రైనీ సీజన్, ఈ సీజన్లో మనకి ఫ్రాగ్స్ బాగా ఎక్కువగా కనిపిస్తాయి, అది యాంఫీబియన్స్. రెప్టైల్స్ స్నేక్స్ వాల్ లిజార్డ్స్ అవన్నీ రెప్టైల్స్. సో మన రెగ్యులర్ లైఫ్లో మనకు కనిపించే యానిమల్స్, మనతో ఎక్కువగా ఇంటరాక్ట్ అవుతున్న యానిమల్స్ కార్డేట్స్. మనం కూడా కార్డేట్. అండ్ కార్డేట్ ఇంకా ఎందుకు అంత స్పెషల్ అంటే కార్డేట్ యొక్క ఎవల్యూషన్ చాలా స్పీడ్గా జరిగింది. అంటే యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ 2000 మిలియన్ ఇయర్స్ బ్యాక్ ఫామ్ అయితే, యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ 2000 మిలియన్ ఇయర్స్ బ్యాక్ ఫామ్ అయ్యాయి. ఇన్వర్టిబ్రేట్స్ 500 మిలియన్ ఇయర్స్ ఎగో ఫామ్ అయ్యాయి. అంటే ఇట్ టేక్స్ 1500 మిలియన్ ఇయర్స్ యూనిసెల్యులర్ నుంచి ఇన్వర్టిబ్రేట్స్ ఫామ్ అవ్వడానికి 1500 మిలియన్ ఇయర్స్ తీసుకుంది. బట్ వర్టిబ్రేట్స్ ఫామ్ అవ్వడానికి ఓన్లీ 350 మిలియన్ ఇయర్స్. దట్ మీన్స్ 150 ఓన్లీ 150 మిలియన్ ఇయర్స్లో ఇన్వర్టిబ్రేట్స్ నుంచి వర్టిబ్రేట్స్ ఫామ్ అయిపోయాయి. సో ఎవల్యూషన్ చాలా స్పీడప్ అయింది. అక్కడి నుంచి ఆర్గానిజమ్స్ అనేవి స్పీడ్గా డిఫరెంట్గా డెవలప్ అవ్వడం మొదలుపెట్టాయి. సో కార్డేట్స్లో మనం డిఫరెంట్ సైజెస్ చూస్తాం. స్మాల్ సైజ్ యానిమల్స్ నుంచి లైక్ లిజార్డ్ నుంచి లార్జ్ సైజ్ యానిమల్స్ లైక్ ఎలిఫెంట్స్ వరకు డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి, డిఫరెంట్ షేప్స్ ఉన్నాయి. సో ఈ డైవర్సిటీని మనం ఇప్పుడు అబ్జర్వ్ చేయబోతున్నాం స్టెప్ బై స్టెప్. అయితే నేను ఓన్లీ ఇంట్రడక్షన్ ఇస్తున్నాను ఈ వీడియోలో. బట్ ఫ్రమ్ ద నెక్స్ట్ వీడియో వీ విల్ డైవ్ ఇన్ టు ద డిఫరెంట్ సబ్ ఫైలమ్స్. అంటే యూరోకార్డేటా, సెఫలోకార్డేటా, వర్టిబ్రేటా, బేస్డ్ ఆన్ విచ్ క్యారెక్టర్స్ దే ఆర్ క్లాసిఫైడ్, ఇవన్నీ మనం డిస్కస్ చేసుకుని ప్రతి క్లాస్కి సంబంధించిన కంప్లీట్ క్యారెక్టరిస్టిక్స్ మనం అబ్జర్వ్ చేద్దాం యాజ్ పర్ ఏపీ తెలంగాణ. ఓకే. అండ్ అందులో మన ఎన్సీఆర్టీ పాయింట్స్ ఏమున్నాయో కూడా చూపిస్తాను మీకు. ఇట్ ఈస్ హెల్ప్ఫుల్ ఫర్ ద నీట్ ఎగ్జామినేషన్. రైట్. దిస్ పారామెడికల్ చాలా బాగుంటుంది నవీన్. ఐఎమ్ ఆల్రెడీ రెస్పాండెడ్ యూ, మేబీ యూ మిస్ దట్ వర్డ్. పారామెడికల్ బాగుంటుంది. ఎస్. సో దీస్ ఆర్ ద కార్డేట్ ఫీచర్స్. మీకు తెలుసు కార్డేట్ ఫీచర్స్ ఇప్పటికే మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నది. ట్రిప్లోబ్లాస్టిక్ నేచర్, bilateral symmetry. Triploblastic means bilateral symmetry only because మీకు ఆ గ్రేడ్ ట్రిప్లోబ్లాస్టికా is also called bilateria. Triploblastica is also called bilateria. All triploblastic animals are bilateral symmetry. And already organ system level of organization and enterocoelom. These are the common characters between the hemichordata and echinodermata and chordata. వీటన్నింటిలోనూ కామన్గా ఉండే క్యారెక్టర్స్ ఇవి అలాంగ్ విత్ ద ఎంటెరోసీలం. అండ్ జుటెరోస్టొమేటా, ఇంకొక పాయింట్ యాడ్ చేసుకోవాలనుకుంటే జుటెరోస్టొమేటా. సో దీస్ ఆర్ ద కార్డేట్ ఫీచర్స్. ఓన్లీ ఇవే కార్డేట్ ఫీచర్స్ అయితే కనుక కాదు, ఎందుకంటే సేమ్ ఫీచర్స్ మనకి ఇందులో కూడా కనిపిస్తున్నాయి, ఎకైనోడెర్మటాలోను, హెమికార్డేటాలోను, కార్డేటాలోను కూడా. కానీ ఏ ఫీచర్స్ కార్డేట్ని స్పెషల్ ఫైలంగా, ఒక యూనిక్ ఫైలంగా సెపరేట్ చేసింది అంటే దీస్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఆఫ్ ద కార్డేట్స్. దే ఆర్ నోటోకార్డ్. ఈ నోటోకార్డ్ అంటే ఏంటి అనేది మనం డిస్కస్ చేద్దాం ఇదే వీడియోలో. వాట్ ఈజ్ నోటోకార్డ్ అన్నది చూద్దాం. అలానే ట్యూబులార్ నెరోకార్డ్ అంటే ఏంటో చూద్దాం. ఫారింజియల్ గిల్స్లిట్స్ అంటే ఏంటో చూద్దాం. పోస్ట్ ఎనల్ టైల్ అంటే ఏంటో కూడా చూద్దాం. ఓకే. సో ఫస్ట్ నోటోకార్డ్. సో బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు అవర్ క్లాస్, ఎన్సీఆర్టీలో ఏమి ఇచ్చాడు ఫైలం కార్డేటా కోసం ఇంట్రడక్షన్. ఎన్సీఆర్టీలో ఇచ్చింది ఏంటి? యానిమల్స్ బిలాంగింగ్ టు ఫైలం కార్డేటా ఆర్ ఫండమెంటల్లీ క్యారెక్టరైజ్డ్ బై ద ప్రజెన్స్ ఆఫ్ ఏ నోటోకార్డ్, dorsal hollow nerve cord, paired pharyngeal gill slits and a post anal tail. సో ఇవే ఇంతవరకు మనం డిస్కస్ చేసుకున్నది. డోర్సల్ ట్యూబులార్ నెర్వ్ కార్డ్, pharyngeal gill slits, post anal tail. వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఆఫ్ కార్డేటా అని మీకు 2 మార్క్ క్వశ్చన్ కానీ 4 మార్క్ క్వశ్చన్ కానీ అడిగితే మీరు రాయాల్సిన 4 పాయింట్స్ ఇవే. నోటోకార్డ్, డోర్సల్ ట్యూబులార్ నెర్వ్ కార్డ్, pharyngeal gill slits, పోస్ట్ యానల్ టైల్. సో ఇంకా ఏమున్నాయి? దీస్ ఆర్ బైలేటరల్లీ సిమెట్రికల్.
ట్రిప్లోబ్లాస్టిక్, సీలోమేట్ విత్ ఆర్గాన్ సిస్టమ్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్. వీటన్నిటిని మళ్ళీ సెపరేట్గా ఇంట్రడక్షన్ చేయనవసరం లేదనుకుంటున్నాను. వీటన్నిటిని సెపరేట్గా ఎక్స్ప్లెయిన్ చేయనవసరం లేదనుకుంటున్నాను. ఎందుకంటే ఇంతవరకు మనం డిస్కస్ చేసినవన్నీ కూడా మ్యాక్సిమం యానిమల్స్ బైలేటరల్లీ సిమెట్రికలే. ప్లాటెల్మెంతిస్ నుంచి అకానోడర్మేటా హెమికార్డేటా వరకు కూడా బైలేటరల్లీ సిమెట్రికలే. ఆల్ ఆర్ ట్రిప్లోబ్లాస్టిక్కే. అలానే అనిలిడా నుంచి హెమికార్డేటా వరకు ప్రతిదీ సీలోమేట్ యానిమలే. అండ్ ఆస్కెల్మెంతిస్ నుంచి మనకి హెమికార్డేటా వరకు అన్ని ఆర్గాన్ సిస్టమ్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్. సో దే పొసెస్ ఎ పోస్ట్ అనల్టైల్ అండ్ క్లోజ్డ్ సర్క్యులేటరీ సిస్టమ్. మీకు ఈ డిఫరెన్స్ కూడా తెలిసే ఉంటుంది. ఓపెన్ టైప్ అండ్ క్లోజ్డ్ టైప్ సర్క్యులేటరీ సిస్టమ్ డిఫరెన్స్ ఏంటి అన్నది. బ్లడ్ క్యాపిలరీస్ ఉంటే క్లోజ్డ్ టైప్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్, బ్లడ్ క్యాపిలరీస్ లేకపోతే ఓపెన్ టైప్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్. చాలామంది అనుకుంటూ ఉంటారు బ్లడ్ వెజిల్స్ లేకపోతే అది ఓపెన్ సర్క్యులేటరీ సిస్టమ్ అని. యాక్చువల్లీ బ్లడ్ వెజిల్స్ అనే దానికన్నా చాలా ఇంపార్టెంట్ పాయింట్ యూ హ్యావ్ టు రిమెంబర్ దట్ బ్లడ్ క్యాపిలరీస్, బికాస్ హెమికార్డేటా హ్యావ్ ద బ్లడ్ వెజిల్స్. హెమికార్డేటాలో డార్సల్ బ్లడ్ వెజిల్ ఉంటుంది, వెంట్రల్ బ్లడ్ వెజిల్ ఉంటుంది, కానీ అది ఓపెన్ టైప్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్ చూపిస్తుంది. అంటే హియర్ ఓపెన్ ఆర్ క్లోజ్ అనేది డిసైడ్ చేసేది బ్లడ్ వెజిల్స్ కాదు, బ్లడ్ క్యాపిలరీస్. ఓకే, సో బ్లడ్ క్యాపిలరీస్ ఆర్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఎస్ దినేష్ జట్ట, బోర్డు మీద చెప్తే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఐ ట్రై టు కీప్ ద బోర్డ్ ఆన్ ఇన్ అ న్యూ ఏరియా, బికాస్ ఇక్కడ నాకు బోర్డు లేదు, బట్ ఈ ఏరియాలో బోర్డు ప్రిపేర్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ కెమెరా స్టాండ్ కూడా లేదు, సో అవన్నీ తెచ్చుకోవడానికి టైం పడుతుంది. ఇట్ టేక్స్ ఫ్యూ మంత్స్ టు టేక్ ద బోర్డ్ క్లాసెస్. బట్ అంతవరకు ఎందుకు లేట్ చేయడం అని చెప్పేసి ఇలాంటివి అన్నీ కూడా మనం ఇక్కడ చేస్తున్నాను క్లాసెస్. రైట్, సో దిస్ ఈజ్ very important characteristics. What are these? Notochord, dorsal hollow narrowchord, paired pharyngeal gill slits, bilaterally symmetrical, triploblastic, coelomate, organ system level of organization, and post-anal tail, closed circulatory system. And these are the 4 important characteristics of the phylum Chordata. So మీరు ఒక్క లైక్ ఇచ్చుకుంటే కనుక మనం నెక్స్ట్ కాన్సెప్ట్లోకి, నెక్స్ట్ స్లైడ్లోకి వెళ్దాం. What is notochord? This is what I am going to explain now. Notochord, ఈ కాన్సెప్ట్ డెవలప్ అయింది ఫైలం కార్డేటా నుంచి. యాక్చువల్లీ notochord is a rod like structure. Okay, notochord is rod like structure. From where it is originated? మీకు తెలుసు మన బాడీలో ఉండే ప్రతి ఆర్గాన్ ఏదో ఒక ప్రైమరీ జర్మ్ లేయర్ నుంచి డెవలప్ అయి ఉంటుందని, ఏదర్ ఎక్టోడమ్ ఆర్ ఎండోడమ్ ఆర్ మీసోడమ్. ఓకే, ఈ 3 లేయర్స్లో ఏది ఫామ్ చేస్తోంది? ఇట్ ఈస్ ఆరిజినేటెడ్ ఫ్రమ్ ద మీసోడమ్, మీసోడెర్మల్ ఇన్ ఆరిజిన్. ఈ మీసోడర్మ్ నుంచి ఆరిజిన్ అయి ఉంటుంది అనమాట. కార్డా మీసోడెర్మల్ సెల్స్ అని ఉంటాయి. వాట్ ఆర్ దట్ సెల్స్? ద సెల్స్ ఆర్ కాల్డ్ కార్డా మీసోడెర్మల్ సెల్స్. ఈ కార్డా మీసోడెర్మల్ సెల్స్ అనేవి నోటోకార్డ్ని ఫామ్ చేస్తాయి. అసలు ఈ నోటోకార్డ్ స్ట్రక్చర్ ఏంటి? దీంట్లో ఏముంటుంది? దీంట్లో ఉండే వల్ల మీసోడెర్మల్ సెల్స్ ఉంటాయి. ఆ సెల్స్ అన్ని కూడా వ్యాక్యులేటెడ్ సెల్స్. అంటే సెల్స్ ఇలా ఉంటాయి అన్నమాట. ఇది న్యూక్లియస్, ఇది వ్యాక్యూల్. సో ఇలా కొన్ని వ్యాక్యులేటెడ్ సెల్స్ ఉంటాయి. ఈ వ్యాక్యులేటెడ్ సెల్స్ అన్నీ కలిపి దగ్గరకు వచ్చి ఇవి ఫామ్ చేస్తాయి. ఈ వ్యాక్యులేటెడ్ సెల్స్ని కవర్ చేస్తూ దెర్ ఈజ్ ఏ ఫైబ్రస్ టిష్యూ, ఏ స్ట్రాంగ్ ఫైబ్రస్ టిష్యూ కవర్డ్ ద వ్యాక్యులేటెడ్ సెల్స్. ఈ వ్యాక్యులేటెడ్ సెల్స్ని కవర్ చేస్తూ ఫైబ్రస్ టిష్యూని కవర్ చేస్తూ ఒక ఎలాస్టిక్ టిష్యూ ఉంటుంది. ఒక ఎలాస్టిక్ టిష్యూ ఉంటుంది. ఇవన్నీ కలిపి ఒక కార్డ్గా ఫామ్ అవుతాయి. ఇది ఒక కార్డ్గా ఫామ్ అయ్యి, ఈ కార్డ్ ఎక్కడ ఉంటుంది? దిస్ కార్డ్ ఈజ్ present on the dorsal aspect of the body. It is present on dorsal aspect of the body. కార్డేట్స్ యొక్క డార్సల్ ఆస్పెక్ట్లో ఈ కార్డ్ ఉంటుందన్నమాట. ఈ కార్డ్లో ఉండేవి ఏంటి అంటే వ్యాక్యులేటెడ్ సెల్స్ కవర్డ్ బై ద ఫైబ్రస్ కనెక్టివ్ టిష్యూ అండ్ ఎలాస్టిక్ కనెక్టివ్ టిష్యూ.
and it is elastic connective tissue ఉంది కాబట్టి it is flexible, somewhat flexible, but rod like structure. It is a flexibility, it has the flexible nature because of this elastic layer, and because of this fibers it is strong. Okay, like that it is formed and it is present on the dorsal aspect of the cortex. ఓకే, డార్సల్ సైడ్లో ఇంకేముంటాయి, కరెక్ట్ ఎగ్జాక్ట్ పొజిషన్ ఏంటి, ఇది నెర్వ్ కార్డ్కి పైన ఉంటుందా నెర్వ్ కార్డ్కి కింద ఉంటుందా, వేర్ ఇట్ ఈస్ లొకేటెడ్, ఇట్ ఈస్ ప్రెసెంట్ బిట్వీన్ ద ఎలిమెంటరీ కెనాల్ అండ్ ద నెర్వ్ కార్డ్, ఆర్ సింప్లీ వీ కెన్ రైట్ లైక్ గట్, బిట్వీన్ గట్ అండ్ నెర్వ్ కార్డ్. గట్కి నెర్వ్ కార్డ్కి మధ్యలో ఉంటుంది, గట్ అండ్ నెర్వ్ కార్డ్, ఈ రెండింటి మధ్యలో ఉంటుందన్నమాట డార్సల్ ఆస్పెక్ట్. దట్ మీన్స్ ఇఫ్ ఇట్ ఈస్ ద నెర్వ్ కార్డ్, ద వైట్ కలర్ లేయర్ ఇస్ ద నెర్వ్ కార్డ్ అండ్ ఎల్లో కలర్ వన్ ఇఫ్ ఇట్ ఈస్ ద ఎలిమెంటరీ కెనాల్, ఇది ఎలిమెంటరీ కెనాల్, వైట్ కలర్ నెర్వ్ కార్డ్ అయితే కనుక నోటో కార్డ్ ఈస్ ప్రజెంట్ ఇన్ బిట్వీన్ దీస్ టూ, ఇది నోటో కార్డ్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. బ్రో మీరు బాటనీ కూడా చెప్తారా? చెప్తాను రాహుల్, బట్ టైం పడుతుంది. ముందు జువాలజీ సిలబస్ అయిన తర్వాత బాటనీలోకి ఎంటర్ అవుదాం అనుకుంటున్నాను. ఎందుకంటే రెగ్యులర్ క్లాసెస్ తీసుకోవడానికి కుదరడం లేదు, ఎప్పుడు కుదిరినప్పుడు అప్పుడు తీసుకుంటున్న క్లాసెస్. ఎస్ ఐ కెన్ డీల్ బోత్ బాటనీ అండ్ జువాలజీ. సో ఇది నోటో కార్డ్, ఇది నెర్వ్ కార్డ్, ఇది గట్. సో మీకు ఇప్పుడు ఎగ్జాక్ట్ పొజిషన్ తెలిసింది, డార్సల్ ఆస్పెక్ట్లో ఉంటుందని తెలిసింది, దాని ఆరిజిన్ తెలిసింది. వాట్ ఈస్ ద యూస్, ఈ నోటో కార్డ్ వల్ల ఉపయోగం ఏంటి, ఎందుకు ఇదంత స్పెషల్? యాక్చువల్లీ ఇది ఏం చేస్తుందంటే ఇట్ అలో ఫర్ ద మజిల్స్ టు అటాచ్, ఇట్ గివ్ ద స్పేస్ టు అటాచ్ ద మజిల్స్ దీనికి అటాచ్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. ఎప్పుడైతే మజిల్స్ దీనికి అటాచ్ అయిందో, ఇది ఫ్లెక్సిబుల్గా ఉందో, జస్ట్ ఇమాజిన్ మై హ్యాండ్ ఈజ్ అ రాడ్ లైక్ స్ట్రక్చర్ అండ్ దీనికి మజిల్స్ ఉన్నాయి, ఇది ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే ఆర్గానిజంకి ఒక సపోర్ట్ దొరుకుతుంది అండ్ దే కెన్ స్విమ్ ఆల్సో, అవి స్వింగ్ అవుతాయి. మనం కూడా స్వింగ్ అవ్వగలుగుతున్నాం బికాస్ ఆఫ్ ద నోటో కార్డ్ అండ్ స్టాండ్ అవ్వగలుగుతున్నాం. ఎలాస్టిసిటీ అనేది స్వింగింగ్కి, ఫైబ్రస్ అనేది సపోర్ట్కి యూజ్ అవుతుంది. సో ఎప్పుడైతే స్వింగింగ్ లాంటి మూమెంట్, స్పీడ్ మూమెంట్ వస్తుందో అవి స్పీడ్గా ఎవాల్వ్ అవ్వగలుగుతాయి, ఒక ప్లేస్ నుంచి ఇంకో చోటకి వెళ్ళగలుగుతాయి. అవి వాటి బాడీకి ఒక పర్ఫెక్ట్ షేప్ వస్తుంది. ఈ నోటో కార్డ్కి అటు ఇటు అరేంజ్ అవుతాయి ఆర్గాన్స్ అన్నీ కూడా. సో సిమ్మెట్రీ అనేది పర్ఫెక్ట్గా మెయింటైన్ అవుతుంది. ఇది నోటో కార్డ్ యొక్క యూజ్ అనమాట. రైట్, హాయ్ తరుణ్ క్యాప్చర్స్. వచ్చిన వాళ్ళందరూ ఒక్కొక్క చిన్న చిన్న లైక్లు వేసుకోండి. రైట్, సో దిస్ ఈజ్ యాక్చువల్లీ ద నోటో కార్డ్. ఓకే, సో ఒకసారి ఈ క్యారెక్టర్స్ అన్నీ అబ్జర్వ్ చేయండి. ఆ క్యారెక్టర్ మనం ఒకటి అబ్జర్వ్ చేద్దాం. ఇట్ ఈస్ సిచ్యువేటెడ్ అలాంగ్ ద మిడ్ డోర్సల్ లైన్ బిట్వీన్ ద గట్ అండ్ ద నెర్వ్ కార్డ్. ఇది మనం డిస్కస్ చేసాం. డోర్సల్ ఆస్పెక్ట్లో ఉంటుందని చెప్పాం. మిడ్ డోర్సల్ లైన్ మీన్స్ మీ వర్టిబ్రా, ఒకవేళ హ్యూమన్ బాడీ ఇలా ఉంటే కనుక, ఇఫ్ ద హ్యూమన్ బాడీ ఈజ్ లైక్ దిస్ ఫ్రమ్ ద బ్యాక్ పాయింట్ ఆఫ్ వ్యూ, వెనక నుంచి అబ్జర్వ్ చేస్తే ఇది డోర్సల్ ఆస్పెక్ట్, మన వెనకాల ఉన్నది. మిడిల్ ఆఫ్ ద డోర్సల్, ఇట్ ఈస్ కాల్డ్ మిడ్ డోర్సల్ లైన్లో బిట్వీన్ ద గట్ అండ్ నెర్వ్ కార్డ్ ఉంటుంది. అయితే మన బాడీలో నోటో కార్డ్ ఉందా లేదా అనేది మీకు తర్వాత రివీల్ చేస్తాను. ఈ పాటికి మీకు తెలుసుంటే కనుక నో ప్రాబ్లం, ఇట్ ఈస్ ఫైన్. సో డెరైవ్డ్ ఫ్రమ్ ద ఎంబ్రియానిక్ మీసోడమ్, ఇది మీసోడమ్ నుంచి డెరైవ్ అయింది అన్నది చాలా ఇంపార్టెంట్. సో ఇది మనకి ఇక నోటో కార్డ్ కోసం ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లో ఏముంది, నీట్ పాయింట్ ఆఫ్ వ్యూ చూద్దాం. నోటో కార్డ్ ఈజ్ ఏ మీసోడర్మల్లీ డెరైవ్డ్ rod-like structure formed on the dorsal side during embryonic development. It is formed during the embryonic development only. Actually మన బాడీలో ఫస్ట్ ఫామ్ అయ్యే ఇవే స్ట్రక్చర్స్, నోటో కార్డ్ ఫామ్ అవుతుంది. ఓకే, యానిమల్స్ విత్ నోటో కార్డ్ ఆర్ కాల్డ్ కార్డేట్స్. మీకు నేమ్లోనే ఉంది, కార్డా అంటే నోటో కార్డ్, ఏటా అంటే బియరింగ్ ఆర్ హ్యావింగ్. సో కార్డేటా ఆర్గానిజమ్స్ విచ్ హ్యావ్ ద నోటో కార్డ్. ఓకే, అండ్ దోస్ యానిమల్స్ విచ్ డోంట్ ఫార్మ్ దిస్ స్ట్రక్చర్ ఆల్ కాల్డ్ నాన్ కార్డేట్స్. ఎగ్జాంపుల్గా మనం పొరిఫెరా నుంచి ఎకైనోడర్మేటా వరకు చెప్పుకున్నాం. ఎకైనోడర్మేటాని ఇచ్చాడు ఇక్కడ, బట్ యాక్చువల్లీ హెమికార్డేటా కూడా నాన్ కార్డేటే. ఓకే, సో దిస్ ఈజ్ బ్యాచ్ స్టార్ట్ చేయండి సార్ ప్లీజ్.
నీట్ డ్రాపర్స్కి బ్యాచ్ స్టార్ట్ చేయొచ్చు, కానీ నేను వాళ్ళకి న్యాయం చేయలేనేమో అనుకుంటున్నాను. ఎందుకంటే టైం కుదరడం లేదనమాట. నేను రెగ్యులర్గా క్లాసెస్ తీసుకునే టైం కుదిరితే అనౌన్స్ చేస్తాను, ఏదో ఒక పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైం తీసుకుని అప్పుడు నేను అనౌన్స్ చేస్తాను. ఎందుకంటే నాకు కాలేజ్ టైమింగ్స్ కుదరడం లేదు. మార్నింగ్ 8 to ఈవినింగ్ 7 వరకు ఉంటుంది కాలేజ్ ఒక్కోసారి. సో దిస్ ఈజ్ వాట్ noto card. If you observe, this is the elastic sheath, outermost layer. It is the fibrous sheath and it is the vacuolated cells. ఈ వ్యాక్యూల్స్లో ఫ్లూయిడ్ ఉంటుంది కాబట్టి వీటిని ఫ్లూయిడ్ ఫిల్డ్ సెల్స్ అంటాం. సో ఫ్లూయిడ్ ఫిల్డ్ సెల్స్ చుట్టూ ఫైబ్రస్ షీత్ చుట్టూ ఒక ఎలాస్టిక్ షీత్. ఇది ఒక నోటో కార్డ్ స్ట్రక్చర్ అనమాట. సో ఈస్ దిస్ క్లియర్ అప్ టు నౌ ఆర్ ఎనీ క్వశ్చన్స్? If there is any doubts, you can mention about the noto card in the comment section, or otherwise we will move to the next character, that is dorsal hollow narrow card. Okay, right. Any questions? Shall we discuss about the narrow card? Right. Narrow card, if you observe, spinal cord or narrow card. హ్యూమన్ ఫిజియాలజీ డీటెయిల్గా చెప్తాను. నేను లాస్ట్ ఇయర్ కూడా హ్యూమన్ ఫిజియాలజీ తీసుకున్నాను. 15 days కోర్సు జాయిన్ అయ్యారు కొంతమంది పిల్లలు. అలానే ఈసారి తీసుకోవడం కుదరలేదు. నెక్స్ట్ నీట్ ఎగ్జామినేషన్ కంపల్సరీగా హ్యూమన్ ఫిజియాలజీని ఒక స్పెషల్ కోర్స్గా మళ్ళీ తీసుకుంటాను. ఎందుకంటే నా దగ్గర వాటికి సంబంధించిన స్లైడ్స్ ప్రిపేర్ చేస్తున్నాను. ఓకే, సో కమ్ టు దిస్ నెరో కార్డ్. మీరు ఇంతకుముందు ఇన్వర్టిబ్రేట్స్లో కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. వెబ్ లైక్ నర్వస్ సిస్టమ్ ఇన్ హైడ్రా, సిలెండరేటాలో వెబ్ లైక్ నర్వస్ సిస్టమ్ ఉంటుందని, అలానే ప్లాటిహెల్మింథస్లో ల్యాడర్ లైక్ నర్వస్ సిస్టమ్ ఉంటుందని, అనిలేడా ఆర్థ్రోపోడాలో అనిలేడన్ టైప్ ఆఫ్ నర్వస్ సిస్టమ్ అంటే సెఫాలిక్ గ్యాంగ్లియాన్, సబ్ఫారెంజియల్ గ్యాంగ్లియాన్, అండ్ ద వెంట్రల్ సైడ్ దర్ ఈజ్ ఏ డబుల్ వెంట్రల్ గ్యాంగ్లియోనేటెడ్ నెర్వ్ కార్డ్ అని చెప్పి డిస్కస్ చేస్తాం. సో ఒక్కసారి అది రాస్తాను నేను. ఇన్వర్టిబ్రేట్ క్యారెక్టర్స్ రాస్తున్నాను. నెర్వ్ కార్డ్ ఆఫ్ ఇన్వర్టిబ్రేట్స్. ఓకే, డబుల్ అట్ ఈస్ ప్రెసెంట్ ఆన్ ద వెంట్రల్ సైడ్లో ఉంటుంది. డబుల్ 2 ఉంటాయి. అండ్ ఇట్ ఈస్ గ్యాంగ్లియోనేటెడ్, గ్యాంగ్లియాన్స్ ఉంటాయి. అండ్ ఇవి సాలిడ్గా ఉంటాయి. ఇది ఇన్వర్టిబ్రేట్స్ సంబంధించిన నెర్వ్ కార్డ్. కమ్ టు ద వర్టిబ్రేట్ క్యారెక్టర్స్ మీకు ఎల్లో కలర్ పెన్తో రాస్తున్నాను. వర్టిబ్రేట్ క్యారెక్టర్స్ ఇలా ఉండవు. వర్టిబ్రేట్లో నెర్వ్ కార్డ్ అనేది డార్సల్ సైడ్ ఉంటుంది. అలానే ఇది సాలిడ్గా ఉంటుంది, ఇది హాలోగా ఉంటుంది. హాలో అంటే మీకు తెలిసే ఉంటుంది. జస్ట్ లైక్ స్ట్రా సెంటర్లో కెనాల్ ఉంటుంది. ఆ కెనాల్ మనం స్పైనల్ కెనాల్ అంటాం. ఇది ఒక కెనాల్ అనుకుంటే కనుక ఇలా ఉంటుంది అనమాట. సెంటర్లో కెనాల్ ఉంటుంది స్పైనల్ కార్డ్లో. ఓకే, మీకు ఇంకొంచెం క్లియర్ డయాగ్రామ్ వేయడానికి ట్రై చేస్తాను నేను. సో ఇఫ్ ఇట్ ఈస్ ద నెర్వ్ కార్డ్, స్పైనల్ కార్డ్, ఇట్ ఈస్ సెంటర్లో కెనాల్ ఉంటుంది. ఓకే, అండ్ దీన్ని ఇలా కవర్ చేస్తూ గ్రే మ్యాటర్ అండ్ వైట్ మ్యాటర్ ఇలా డివైడ్ అయి ఉంటాయి. సో ఈ కెనాల్ ఉంటుంది. సో ఇట్ ఈజ్ హాలో అండ్ ఇట్ ఈస్ ప్రెజెంట్ ఆన్ ద డార్సల్ సైడ్. అయితే ఇది సింగిల్గా ఉంటుంది. ఇక్కడ ఇది డబుల్గా ఉంటుంది. సో ఇట్ ఈజ్ సింగిల్. ఇక్కడ గ్యాంగ్లియాన్స్ కనిపిస్తాయి మనకి, ఇవి గ్యాంగ్లియాన్స్ అండ్ డబుల్ ఇట్ ఈస్. బట్ ఇక్కడ నో గ్యాంగ్లియాన్స్, సో నాన్ గ్యాంగ్లియోనేటెడ్. So nerve cord of the chordates is dorsal side, very very important, and it is hollow. ఈ హాలో స్పేస్ ఎందుకంటే, ఈ కెనాల్ ఎందుకంటే, స్పైనల్ కెనాల్ ఎందుకంటే, దీంట్లో సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ అని ఒక ఫ్లూయిడ్ ఎప్పుడు ట్రావెల్ అవుతూ ఉంటుంది.
ఈ ఫ్లూయిడ్లో ఉండే సెల్స్ స్పైనల్ కార్డ్ని అలానే బ్రెయిన్ని మొత్తం టోటల్ నర్వస్ సిస్టమ్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి. ఓకే, సో స్పైనల్ కెనాల్ దట్ మీన్స్ హాలో ఉంటుంది. ఓన్లీ వన్ స్పైనల్ కార్డ్ ఉంటుంది, డబుల్ ఉండదు, ఓన్లీ వన్. అండ్ నాన్ గ్యాంగ్లియోనేటెడ్, గ్యాంగ్లియాన్స్ ఉండవు ఇక్కడ. స్పైనల్ కార్డ్లో గ్యాంగ్లియాన్స్ ఉండవు. స్పైనల్ కార్డ్ నుంచి నర్వ్స్ బయటకు వచ్చిన తర్వాత గ్యాంగ్లియాన్స్ని బయట ఫామ్ చేస్తాయి. చైన్ గ్యాంగ్లియాన్ ఉంటుంది అనమాట, బయట ఉంటుంది. సింపాథెటిక్ అండ్ పారాసింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ మనం చెప్పుకున్నాం ఆల్రెడీ, దాంట్లో మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో గ్యాంగ్లియాన్స్ అనేవి స్పైనల్ కార్డ్కి బయట ఉంటాయి, కార్డేట్స్లో స్పైనల్ కార్డ్తోనే ఉంటాయి, ఇక్కడ ఇన్వర్టిబ్రేట్స్లో. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద కార్డేటా నాన్ కార్డేటా అకార్డింగ్ టు ద స్పైనల్ కార్డ్ అంటే, నాన్ కార్డేట్స్లో వెంట్రల్ సైడ్ ఉంటుంది, కార్డేట్స్లో డోర్సల్ సైడ్. నాన్ కార్డేట్స్లో సాలిడ్, కార్డేట్లో హాలో. నాన్ కార్డేట్స్లో వెంట్రల్ సైడ్, ఇక్కడ డోర్సల్ సైడ్, ఇక్కడ సాలిడ్, ఇక్కడ హాలో. అండ్ హియర్ డబుల్, హియర్ ఓన్లీ సింగిల్, హియర్ గ్యాంగ్లియోనేటెడ్, హియర్ నాన్ గ్యాంగ్లియోనేటెడ్. దీస్ ఆర్ ద డిఫరెన్సెస్. బయోలాజికల్ క్లాసిఫికేషన్ ఆల్రెడీ చెప్పినట్టు గుర్తు ఎర్రమిల్లి రాహుల్. మేబీ ఇది అకాడమీలో చెప్పానా లేకపోతే నా ఛానల్లో చెప్పానా అన్నది ఒక్కసారి ఐడియా లేదు, బట్ క్లాసిఫికేషన్ అయితే నేను చెప్పినట్టుగానే గుర్తు. ఓకే, నో ప్రాబ్లమ్, ఐ విల్ రిపీట్ ద సేమ్ క్లాస్ వెన్ ఐ హ్యావ్ ద ఫ్రీ టైమ్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ ఫర్ యువర్ క్వశ్చన్స్. సో ఇది నెర్వ్ కార్డ్ గురించి. అయితే ఈ నెర్వ్ కార్డ్ ఎక్కడి నుంచి ఆరిజినేట్ అయింది, మీకు స్ట్రక్చర్ తెలిసింది, దాని పొజిషన్ తెలిసింది, డిఫరెన్సెస్ తెలిసాయి. అయితే నెర్వ్ కార్డ్ ఎక్కడి నుంచి వచ్చింది మీకు తెలుసు. మన బాడీలో ఉండే ప్రతి ఆర్గాను ఏదో ఒక జర్మ్ లేయర్ నుంచి డెవలప్ అవుతుంది అని. నెర్వ్ కార్డ్ ఈజ్ ఫ్రమ్ ఎక్టోడర్మ్, ఇట్ ఈస్ ఎక్టోడర్మల్ ఇన్ ఆరిజిన్. ఓకే, అండ్ ఇంకొక విషయం, ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్, చాలామంది అనుకుంటారు బ్రెయిన్ నుంచి స్పైనల్ కార్డ్ బయటకు వస్తుంది అనేసి. బట్ ద ఫ్యాక్ట్ ఏంటంటే స్పైనల్ కార్డే ఫస్ట్. స్పైనల్ కార్డ్ యాంటీరియర్ రీజియన్లో కొంచెం ఎలాంగేట్ అయ్యి ఎన్లార్జ్ అయ్యి అది బ్రెయిన్గా ఫామ్ అవుతుంది. సో ఫస్ట్ ఫామ్ అయ్యే స్ట్రక్చరే స్పైనల్ కార్డ్. ఈ స్పైనల్ కార్డ్ ఎలా ఫామ్ అవుతుంది, ఎక్టోడర్మ్ నుంచి ఎలా ఫామ్ అవుతుంది, అది మీకు ఒకసారి నీట్గా క్లియర్గా ఇప్పుడు నేను చెప్తాను. సో ట్రై టు అండర్స్టాండ్ హౌ ద స్పైనల్ కార్డ్ ఈస్ ఫార్మ్డ్ ఇన్ ఏ ప్రాపర్ వే. ఫర్ ఎగ్జాంపుల్ ఎల్లో కలర్ లేయర్, ఇది నేను ఎక్టోడర్మ్ అంటున్నాను. అలానే రెడ్ కలర్ లేయర్ని మీసోడర్మ్ అంటున్నాను. ఓకే, సో బ్లూ కలర్ లేయర్కి మనం ఎండోడర్మ్ అనుకుందాం. ఇలా 3 లేయర్స్ ఉన్నాయి. సో ఈ ఎల్లో కలర్ లేయర్ ఒకసారి ఇలా ఫోల్డ్ అవుతుంది, జస్ట్ లైక్ ఒక పేపర్ ఫోల్డ్ అయినట్టు. ఇలా ఉన్న ఒక పేపర్ని మనం ఇలా ఫోల్డ్ చేస్తే ఎలా ఫోల్డ్ అవుతుందో అలా. సో అలా ఫోల్డ్ చేసినట్టుగా ఒక స్ట్రక్చర్ ఇది అవుటర్ లేయర్ ఫోల్డ్ అవుతుంది అనమాట ఇలా. సో అవుటర్ లేయర్ ఫోల్డ్ అయితే ఇన్నర్ లేయర్ కూడా ఇలాగ ఫోల్డ్ అవుతుంది. ఓకే, వన్స్ అలా ఫోల్డ్ అయిన తర్వాత ఈ 2 ఎడ్జెస్ దగ్గరకు వచ్చి కలిసిపోతాయి. అలా కలిసిన తర్వాత కంప్లీట్గా ఒక స్ట్రక్చర్ ఎలా ఫామ్ అవుతుంది. ఇది స్పైనల్ కార్డ్, ఈ రౌండ్. ఈ స్పైనల్ కార్డ్ని ప్రొటెక్ట్ చేస్తూ కింద ఒక మీసోడర్మల్ లేయర్ ఉంటుంది కదా. ఈ మీసోడర్మల్ లేయర్ అనేది ఒక బోన్ని ఫామ్ చేస్తుంది, అది వర్టిబ్రాగా మారుతుంది. సో ఒక వర్టిబ్రా ఈ విధంగా ఫామ్ అయిన స్పైనల్ కార్డ్ని కవర్ చేస్తూ ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. సో వర్టిబ్రా అనేది మీసోడమ్, రెడ్ కలర్ లేయరు. అలానే నెర్వ్ కార్డ్ అనేది ఎక్టోడమ్. సో ఇలా ఒక గ్రూవ్ ఫామ్ అయ్యి ఆ గ్రూవ్ ఎక్స్టెండ్ అయ్యి ఆ 2 ఎండ్స్ కలిసి మనకు నెర్వ్ కార్డ్ అనేది ఫామ్ అవుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ద నెర్వ్ కార్డ్. ఒకసారి చూద్దాం. రైట్, ఏ సింగిల్ హాలో tubular and fluid filled nerve cord is situated above the notochord and below the dorsal body wall. సో ఇక్కడ మనం మీకు చెప్పడం కుదరలేదు. సో ఇది డార్సల్ బాడీ వాల్. సో దిస్ ఈజ్ డార్సల్ బాడీ వాల్. డార్సల్ బాడీ వాల్కి నోటోకార్డ్కి మధ్యలో ఫామ్ అయి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ produced in the embryonic stage by sinking in of the median dorsal strip of the ectoderm. ectoderm strip అనేది సింక్ అవడం వల్ల, సింక్ అంటే ఏంటో తెలుసు మీకు, ఇలా సింక్ అవడం వల్ల అబౌవ్ ద నోటోకార్డ్. సో ఇలా ఒక న్యూరల్ ట్యూబ్ అనేది ఫామ్ అవుతుంది. దిస్ ఈజ్ ద న్యూరల్ ట్యూబ్. ఇన్ హయ్యర్ కార్డేట్స్
it gets enlarged to form the distinct brain at the anterior end. హయ్యర్ కార్టెక్స్ దగ్గరికి వచ్చేటప్పటికి నెరవ్ కార్డే ఎన్లార్జ్ అయ్యి బ్రెయిన్గా ఫామ్ అవుతుంది, అండ్ ద రెస్ట్ ఆఫ్ ఇట్ బికమ్స్ ద స్పైనల్ కార్డ్. So this is how the narrow cord is formed, and this is how the spinal cord and the brain are formed. So I hope you understand. If there is any questions you can ask. మీకు ఎలాంటి క్వశ్చన్స్ లేకపోతే కనుక మనం నెక్స్ట్ ఫారెంజియల్ గిల్ స్లిట్స్లోకి వెళ్దాం. దట్ ఈస్ మోర్ ఇంట్రెస్టింగ్. ఎస్, యూ కెన్ ఆస్క్. Clear or any questions? So pharyngeal gill slits. ఈ pharyngeal gill slits కి ఇన్వర్టెబ్రేట్స్ లో మనం చూసిన గిల్స్ కి డిఫరెన్స్ ఏంటి? గిల్స్ వర్సెస్ గిల్ స్లిట్స్. గిల్స్ జనరల్గా ఫెదర్ లైక్ గిల్స్ అని ఆర్ లామిల్లేఫామ్ గిల్స్ అని, కొన్ని గిల్స్ మనం డిస్కస్ చేస్తాం. బుక్ గిల్స్ అని, ఆర్థ్రోపోడాలో బుక్ గిల్స్ అంటాం, మొలస్కాలో ఫెదర్ లైక్ గిల్స్ అంటాం. ఓకే, సో గిల్స్ అనేవి మనం ఆల్రెడీ చూసాం. గిల్స్ అంటే ఇట్ ఈస్ జస్ట్ బట్ సమ్ వాస్టిక్యులర్ లేయర్స్ ఉంటాయి, బ్లడ్ వెజల్స్ ఉంటుంది, హై సర్క్యులేషన్ ఉంటుంది. ఆ సర్క్యులేషన్ ఉన్న చోట ఒక ప్లెయిన్గా ట్రాన్స్పరెంట్గా ఉండే, ఒక నీట్గా ఉండే, ఒక సింగిల్ సెల్ లేయర్డ్ మెంబ్రెయిన్ ఉంటుంది. దాన్ని మనం గిల్స్ అంటున్నాం. బికాస్ ఆఫ్ దేర్ ఎక్స్పోజర్ టు ద ఎయిర్. ఈ సింపుల్గా ఉండే ఈ ఒక్క లేయర్ గాలికి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల, ఎయిర్కి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల, ఒక సైడ్ బ్లడ్ ఉండడం వల్ల దీని నుంచి సింపుల్ డిఫ్యూజన్ ద్వారా రెస్పిరేషన్ అనేది జరుగుతుంది. ఇది గిల్స్ మన ఇన్వర్టిబ్రేట్స్లో చూసింది. ఇక్కడికి వచ్చేటప్పటికి గిల్ స్లిట్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. ఈ గిల్ స్లిట్స్ ఎలా ఫామ్ అవుతాయి, వాటి యొక్క ఆరిజిన్ ఏంటనేది చూద్దాం. వెరీ ఇంట్రెస్టింగ్. గిల్ స్లిట్స్ ఆర్ ectomesodermal in origin. Gill slits are స్పైనల్ కార్డ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. స్పైనల్ కార్డ్ కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ అయితే కనుక మనకి నర్వస్ సిస్టమ్ అని చెప్పేసి ఒక ప్లేలిస్టే ఉంది దినేష్ మన యూట్యూబ్ ఛానల్లో. దాంట్లో స్పైనల్ కార్డ్ అనే ఒక వీడియోలో నీకు కంప్లీట్ స్పైనల్ కార్డ్ స్ట్రక్చర్ అది తెలుస్తుంది. ఇక్కడ మనకి ఎన్సీఆర్టీలో అయితే స్పైనల్ కార్డ్ కోసం అసలు ఎక్కువగా డిస్కస్ చేయలేదు. మన ఏపీ తెలంగాణలో ఎంత ఉందో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను నేను, అంటే ఫస్ట్ ఇయర్ వాళ్ళ కోసం. ఓకే, సో కమ్ టు ద pharyngeal gill slits. గిల్ స్లిట్స్ అనేవి ఎక్టోడమ్ అండ్ మీసోడమ్, ఇవి రెండు కలిసి ఫామ్ అయిన స్ట్రక్చర్స్. ఓకే, మీసోడమ్ అండ్ ఎక్టోడమ్. ఎండోడమ్ అండ్ మీసోడమ్, ఎక్టోడమ్ మీసోడమ్, didn't give ectomesodermal origin. Yes, ecto and mesodermal in origin. ఇలాంటి ఒక స్ట్రక్చర్ ఉంది మన బాడీలో, ectomesodermal origin. ఇంకొక స్ట్రక్చర్ ఉంది గిల్ స్లిట్స్ కాకుండా, అది టూత్. ఎనామిల్ ఇస్ ఫ్రమ్ ఎక్టోడమ్, డెంటిన్ ఇస్ ఫ్రమ్ మీసోడమ్. అది ఆల్రెడీ మనం కంప్లీట్ చేసుకున్నాం. సో కమ్ బ్యాక్ టు ద గిల్ స్లిట్స్. గిల్ స్లిట్స్ అనేవి ఎక్టోడమ్ నుంచి ఫామ్ అయ్యాయి, అలానే మీసోడమ్ నుంచి ఫామ్ అయ్యాయి. సో ఈ టూ లేయర్స్ కలిసి ఫామ్ చేసిన ఒక స్ట్రక్చరే గిల్ స్లిట్స్. అది ఎలా ఫామ్ అయిందంటే, మీకు హ్యూమన్ ఎంబ్రియోని అబ్జర్వ్ చేసినట్లయితే కనుక అఫ్కోర్స్ మనకి గిల్ స్లిట్స్ లేవు, కానీ పౌచెస్ ఉన్నాయి, ఇలా ఫారెంజియల్ పౌచెస్ ఉన్నాయి. ఇలాంటి స్ట్రక్చర్సే, ఇలాంటి ఫారెంజియల్ పౌచెస్సే ఫిష్ ఎంబ్రియోలో కూడా కనిపిస్తాయి మనకి, ఫిష్ ఎంబ్రియోలో. సో వీటిని మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే, వీటిని డిసెక్ట్ చేసి, ఈ అప్పర్ పాయింట్ ఆఫ్ వ్యూలో నుంచి డిసెక్ట్ చేసి చూసినట్లయితే కనుక అవుటర్ లేయర్ ఇలా కనిపిస్తుంది, ఇది ఎక్టోడమ్. ఓకే, అండ్ ఇన్నర్ లేయర్ ఎలా కనిపిస్తుంది, ఇది మీసోడమ్. ఓకే, ఎక్టోడమ్ ఇది, మీసోడమ్ ఇది. ఈ డ్యూరింగ్ ద డెవలప్మెంట్ వీటి మధ్యలో ఒక స్లిట్ ఫామ్ అవుతుంది. స్లిట్ అంటే తెలుసు కదా, ఒక బటన్ పెట్టుకోవడానికి ఉండే ఒక చిన్న హోల్ లాంటిది. దీన్ని మనం హోల్ అనం, పోర్ అనం. ఇది స్లిట్ అనమాట. ఏదైనా కాగితాన్ని చిన్నగా చింపాలనుకున్నప్పుడు ఫామ్ అయ్యే ఒక చిన్న రప్చర్ని స్లిట్ అంటాం. ఈ టైప్ ఆఫ్ స్లిట్స్ ఫామ్ అయ్యి ఎక్టోడము, మీసోడమ్. ఇది ఎక్టోడమ్, ఇది మీసోడమ్. నా లెఫ్ట్ హ్యాండ్ ఎక్టో, రైట్ హ్యాండ్ మీసో. ఇలా ఉన్నప్పుడు స్లిట్స్ ఫామ్ అయ్యాయి, వీటి మధ్యలో గ్యాప్స్ ఫామ్ అయ్యాయి. ఈ గ్యాప్స్ ఫామ్ అయినప్పుడు
మీసోడర్మ్ అనేది ఇలా బయటికి రావడం జరుగుతుంది ఎక్టోడర్మ్ దగ్గరికి ఇలా. సో ఈ విధంగా బ్లడ్ వెజిల్స్ ఎక్కువగా ఉన్న మీసోడర్మ్ ప్రొటెక్ట్ చేస్తున్న ఎక్టోడర్మ్, ఎక్స్పోజ్ అవుతున్న ఎక్టోడర్మ్, ఇవి రెండు కూడా ఇలా ఇంటర్ కనెక్ట్ అయ్యి రావడం వల్ల మనకి గిల్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో బికాస్ ఆఫ్ హై బ్లడ్ వెజికులర్ సిస్టమ్, గిల్స్ దగ్గర ఉండే మోర్ నెంబర్ ఆఫ్ బ్లడ్ వెజిల్స్ వల్ల దే హెల్ప్ ఇన్ రెస్పిరేషన్. ఇట్ ఈస్ ectomesothermal in origin, they help in respiration. ఇన్ ఫ్యూ కార్డేట్స్, అన్ని కార్డేట్స్లోనూ కనిపించదు మనకి. ఫిషెస్లో లైఫ్ లాంగ్ ఉంటాయి, యాంఫీబియన్స్లో లార్వా స్టేజ్లో మాత్రమే ఉంటాయి. ఇక రెప్టైల్స్ దగ్గరికి వచ్చేటప్పటికి గిల్స్ అనేవి పూర్తిగా డిసపియర్ అయిపోయాయి. బట్ గిల్ స్లిట్స్ అనేవి ఖచ్చితంగా ఫామ్ అవుతాయి ప్రతి యానిమల్లోనూ, తర్వాత డిసపియర్ అయిపోతాయి. కాబట్టి ఇది ఒక క్యారెక్టరిస్టిక్ ఫీచర్గా మనం డిస్కస్ చేస్తాం. దే ఆర్ ectomesodermal in origin, they are in help in respiration. Fishes have the gill slits throughout the life, but amphibians larval stages, amphibian larval stagesలో ఇవి మనకు కనిపిస్తాయి. ఓకే, దిస్ ఈస్ ద గిల్ స్లిట్స్. దే ఆర్ ectomesodermal in origin. These are a series of lateral perforations. lateral సైడ్స్లో ఉంటాయి ఆర్గానిజమ్స్కి. మీరు ఫిష్ని అబ్జర్వ్ చేస్తే కనుక ఎక్కడ ఉంటాయి మనకి ఫిష్లో అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఇట్ ఈస్ ద ఫిష్, ఒపరిక్యులం ఉంటుంది. ఇట్ ఈస్ ద ఒపరిక్యులం ఉంటుందండి. ఈ ఒపరిక్యులాన్ని కొంచెం లేపి దీంట్లో నుంచి తాడును పంపించి నోట్లో నుంచి తీసి టై చేస్తారు మనకు అమ్ముతున్నప్పుడు. సో ఇఫ్ యూ రిమూవ్ ద ఒపరిక్యులం, here you can observe a series of this type of structures that is called gills. ఇంకా నీట్గా మీకు గుర్తు రావాలంటే కనుక ఛత్రపతి మూవీలో ఫైట్ సీన్ ఉంటుంది బిట్వీన్ షార్క్ అండ్ ప్రభాస్. ఆ టైంలో ప్రభాస్ కాలు దగ్గర ఉంటాయి స్ట్రక్చర్స్ ఈ టైప్లో, వాటిని మనం గిల్ స్లిట్స్ అంటాం, ఫారింజియల్ గిల్ స్లిట్స్. ఈ ఫారింజియల్ గిల్ స్లిట్స్ అనేవి కూడా కార్డేట్ యొక్క క్యారెక్టరిస్టిక్ ఫీచర్ అనమాట. ఓకే, సో దీస్ ఆర్ ద సిరీస్ ఆఫ్ లాటరల్ పెర్ఫోరేషన్స్, ఫిష్ కటు ఇటు ఉంటాయి, ఇన్ ద వాల్ ఆఫ్ ద ఫారింగ్స్ త్రూ విచ్ వాటర్ ఫ్లోస్ అవుట్ ఫ్రమ్ ద ఫారింజియల్ క్యావిటీ. సో వాటర్ అనేది ఫిషెస్ అనేవి ఎలా తీసుకుంటాయంటే, ఫిషెస్ ఆల్వేస్ ఓపెన్ దేర్ మౌత్. ఫిషెస్ ఇలా మౌత్ ఓపెన్ చేసినప్పుడు వాటర్ అనేది డైజెస్టివ్ ట్రాక్లోకి అంటే మౌత్ నుంచి ఫారింగ్స్లోకి వస్తుంది. ఈ ఫారింగ్స్కి నుంచి, ఫారింగ్స్ ఈజ్ నథింగ్ బట్ ద మీసోడమ్, ఈ మీసోడమ్ దగ్గర నుంచి బయటకు వస్తుంది అనమాట. ఫారింగ్స్ దగ్గర నుంచి బయటకి హోల్స్ ఉన్నాయి, అవే ఫారింజియల్ గిల్ స్లిట్స్. సో ఫిష్ వాటర్ని మౌత్ ద్వారా లోపల తీసుకున్నప్పుడు మౌత్ మళ్ళీ క్లోజ్ చేస్తుంది, క్లోజ్ చేసిన వెంటనే ఆ వాటర్ బయటకు వస్తుంది ఫారింజియల్ గిల్ స్లిట్స్ నుంచి. ఈ వాటర్ ఇలా బయటకు వస్తున్న టైంలో ఆక్సిజన్ లోపలికి వెళ్ళి కార్బన్ డైఆక్సైడ్ బయటకు వచ్చేస్తూ ఉంటాయి. ఇలా ఇట్ టేక్స్ ద వాటర్ త్రూ ద మౌత్ and the water comes out through the pharyngeal gill slits from the pharyngeal cavity. The walls of the pharyngeal slit develop vascular lamellae. ఈ pharyngeal slits అనేవి vascular lamellae. vascular అంటే blood vessels, lamellae అంటే లేయర్స్. ఈ pharyngeal wall అనేది డిఫరెంట్ గిల్ స్లిట్స్గా డివైడ్ అయినప్పుడు వీటిలో సో మెనీ బ్లడ్ వెజల్స్ ఉంటాయి. ఇది ఒక లేయర్ అనుకుందాం, అలానే ఇది ఇంకొక లేయర్, ఇది ఇంకొక లేయర్. ఈ మధ్యలో ఉన్న గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్లో నుంచి వాటర్ బయటకు వస్తూ ఉంటుంది. ఇలా 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 ఈ వాటర్ ఈ గ్యాప్స్లో నుంచి బయటకు వస్తున్నప్పుడు బ్లడ్ వెజిల్స్ దాంట్లో ఉండే దాంట్లో ఉండే ఆక్సిజన్ లోపల తీసుకొని వీటిలో ఉండే కార్బన్ డైఆక్సైడ్ బయటకు రిలీజ్ చేస్తాయి. సో ఇలా గ్యాసెస్ ఎక్స్చేంజ్ జరుగుతుంది. బ్రాంకియల్ రెస్పిరేషన్ కోసం మనం పీసీస్లో మళ్ళీ ఇంకొకసారి ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. So this is what about the pharyngeal gill slits. They are ectomesodermal in origin. These are the series of lateral perforations in the wall of the pharynx through which water flows out from the pharyngeal cavity. The walls of the pharyngeal slit develop vascular lamellae to become the gills. Clear or any questions? ఆ సీన్ మీకు అంతా క్లియర్గా ఎలా గుర్తుంది? యాక్చువల్లీ నేను ఏ మూవీ చూస్తున్నా ఆర్ లెసన్ చదువుతున్నా ఇవి నా రెండు మైండ్స్లోనూ తిరుగుతుంటాయి అన్నమాట. లెసన్ చదువుతున్నప్పుడు మూవీ సీన్స్ గుర్తొస్తుంటాయి, మూవీ చూస్తున్నప్పుడు చదువుకున్న లెసన్స్ గుర్తొస్తూ ఉంటాయి. సో ఆటోమేటిక్గా అప్లై అయిపోతుంది. అందుకే మనకి నా వీడియోస్లో మ్యాక్సిమం ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా మూవీస్లో నుంచి కనిపిస్తూ ఉంటాయి. రైట్, ఐఎమ్ ఏ మూవీ లవర్ యాజ్ లైక్ బయాలజీ లవర్. రైట్, సో
కార్డేట్ క్యారెక్టర్స్లో మనం నోటోకార్డ్ స్ట్రక్చర్ చూస్తాం, దాని ఆరిజిన్ చూస్తాం, దాని పర్ఫెక్ట్ లొకేషన్ చూస్తాం. అది డార్సల్ ఆస్పెక్ట్లో ఉంటుంది. మీసోడెర్మల్ ఆరిజిన్, దాని ఫంక్షన్ చూస్తాం. అది వేరే వేరే మజిల్స్ని అటాచ్ చేసుకోవడం కోసం స్పేస్ ఇస్తుంది. అలానే నెర్వ్ కార్డ్ చూస్తాం. నెర్వ్ కార్డ్ ఎక్టోడెర్మల్ ఆరిజిన్, అది కూడా మనకు డార్సల్ ఆస్పెక్ట్లో ఉంటుంది. నోటోకార్డ్ పైన ఉంటుంది, ఎక్టోడెర్మ్ నుంచి ఫామ్ అవుతుంది, అదే బ్రెయిన్ ఫామ్ చేస్తుందని చెప్పేసి చెప్పాం. డిఫరెన్సెస్ కూడా చూసాం. మనది మీన్స్ కార్డేట్స్ది హాలో, సింగిల్, నాన్ గ్యాంగ్లియోనేటెడ్ అండ్ ఇట్ ఈస్ ఆన్ డార్సల్ సైడ్. కమ్ టు ద ఇన్వర్టిబ్రేట్స్లో వెంట్రల్ సైడ్ ఉంటుంది, గ్యాంగ్లియోనేటెడ్, డబుల్ ఉంటుంది, సాలిడ్గా ఉంటుంది. అలానే ఫ్యారింజల్ గిల్ స్లిట్స్ చూస్తాం. ఇది ఎక్టోడర్మల్ అండ్ మీసోడర్మ్ రెండింటి నుంచి కలిపి ఫామ్ అవుతుంది. ఫ్యారింజల్ క్యావిటీలో ఉండే చిన్ని పోర్స్, పెరిఫోరేషన్స్ ఫ్యారింజల్ గిల్ స్లిట్స్గా మారుతాయి. సో మౌత్ నుంచి వాటర్ లోపలికి వెళ్ళి గిల్స్ నుంచి బయటకు వస్తున్నప్పుడు గ్యాసెస్ ఎక్స్చేంజ్ జరుగుతుంది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, దట్ ఈస్ పోస్ట్ యానల్ టైల్. హ్యూమన్స్కి టైల్ లేదు కదా, మనం ఎలా కార్డేట్ ఫీచర్స్ అవుతాం అంటే, టైల్ త్రూ అవుట్ ద లైఫ్ ఉండాల్సిన అవసరం లేదు. టోటల్ లైఫ్ హిస్టరీలో ఏ ఒక్క స్టేజ్లో టైల్ ఉన్నా కూడా మనం వాటిని కార్డేట్స్గా కన్సిడర్ చేయొచ్చు. సో హ్యూమన్స్లో గిల్ స్లిట్స్ లేవు, కానీ ఎంబ్రియానిక్ డెవలప్మెంట్లో గిల్ పౌచెస్ ఫామ్ అవుతాయి, ఫ్యారింజల్ పౌచెస్ ఫామ్ అవుతాయి మనకి. సో మనకున్నట్టే. అలానే ఎంబ్రియానిక్ డెవలప్మెంట్లో వీ హ్యావ్ ద టైల్. సో పోస్ట్ యానల్ టైల్ ఇన్ ఎనీ వన్ స్టేజ్ ఆఫ్ ద కంప్లీట్ లైఫ్ సైకిల్ ఆఫ్ ద కార్డేట్స్. ఇది ఇంకొక ఫోర్త్ ఫీచర్, వెరీ ఇంపార్టెంట్ ఫీచర్. ఇది ఎలా వర్క్ అవుతుంది, పోస్ట్ యానల్ టైల్ ఫంక్షన్ ఏంటి, దాని ఆరిజిన్ ఏంటి. ఓకే, ఇది జనరల్గా మీసోడర్మ్ నుంచి ఆరిజినేట్ అవుతుంది. అండ్ ఈ పోస్ట్ యానల్ టైల్లో మజిల్కి సంబంధించిన యూనిట్స్ ఉంటాయి కానీ స్కెల్టల్ సిస్టమ్స్ ఉండవు. అంటే దీంట్లో మజిల్ ఉంటుంది, బట్ ఇది కంట్రాక్ట్ అవ్వడానికి ఉపయోగపడదు అనమాట. స్కెల్టల్ ఎలిమెంట్స్ అనేది ఉండదు. దెర్ ఈజ్ నో స్కెల్టల్ ఎలిమెంట్స్. స్కెల్టల్ ఎలిమెంట్స్ ఉంటాయి బట్ విసరల్ ఆర్గాన్స్ ఉండవు. సారీ ఫర్ దిస్. స్కెల్టల్ ఎలిమెంట్స్ ఇస్ దేర్ బట్ దెర్ ఈజ్ నో విసరల్ ఆర్గాన్స్. స్కెలిటల్ ఎలిమెంట్స్, మజిల్స్ ఉంటాయి, బోన్స్ ఉంటాయి, బట్ విసరల్ ఆర్గాన్స్ ఉండవు. విసరల్ ఆర్గాన్స్ లేవు అంటే దాని అర్థం సీలోమ్ లేదు అని అర్థం. సీలోమ్ ఈజ్ అబ్సెంట్ ఇన్ దిస్, visceral organs are also absent in this, but skeletal elements are present, so they can move their tails. Organisms what tails move చేస్తాయి. ఇది పోస్ట్ యానల్ టైల్ ఎలా ఉపయోగపడుతుంది, ఆక్వాటిక్ ఆర్గానిజమ్స్లో అయితే కనుక స్విమ్మింగ్కి ఉపయోగపడుతుంది, అంటే ఒక ప్రొపెల్లర్ లాగా. అలానే టెరిస్ట్రియల్ దగ్గరకు వచ్చేటప్పటికి టెరిస్ట్రియల్లో ఒక బ్యాలెన్సింగ్ ఆర్గాన్గా వర్క్ చేస్తుంది, బాడీ బ్యాలెన్సింగ్ ఆర్గాన్గా. క్యాంగ్రూ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే కనుక. అండ్ సమ్ యానిమల్స్ లైక్ మీరు అబ్జర్వ్ చేస్తుంటారు, కొన్ని ఆవులకి, గేదెలకి తోకలు కట్ చేస్తుంటాయి, లేదంటే కొన్ని డాగ్స్కి, ముఖ్యంగా మన డాబర్మ్యాన్ లాంటి డాగ్స్కి వాళ్ళు ఓన్గా కట్ చేస్తూ ఉంటారు టైల్స్. మరి వాటికి ఎలా ఉపయోగపడుతుంది, వాటికి సెపరేట్గా ఉపయోగపడదు. వాటికి ఉపయోగపడేది ఏదైనా ఉంది అంటే వాటి ఈగలు తోలుకోవడానికి అన్నట్టుగా ఉపయోగపడుతుంది అనమాట. బట్ tail is there in the organisms, few organisms. All the chordates have the post-anal tail in their any one stage of the development. Embryonic stage లో ఉండి తర్వాత ఉండకపోవచ్చు. ఎగ్జాంపుల్ amphibians, frogs తీసుకున్నట్లయితే కనుక లార్వా స్టేజ్లో టైల్ ఉంటుంది, టాడ్పోల్ లార్వా స్టేజ్లో టైల్ ఉంటుంది, తర్వాత అది డిసపియర్ అయిపోతుంది. యూరోకార్డేటాలో కూడా టైల్ ఉంటుంది, టైల్లోనే నోటోకార్డ్ ఉంటుంది, తర్వాత అది డిసపియర్ అయిపోతుంది. అలా ఎనీ వన్ స్టేజ్లో కానీ ఉన్నట్లయితే కనుక అది మనం కార్డేట్గా కన్సిడర్ చేయొచ్చు. సో కార్డేట్స్ హ్యావ్ ఏ టైల్ ఎక్స్టెండింగ్ పోస్టీరియర్ టు ద యానస్. ఇది యానస్ దగ్గర నుంచి ఉంటుంది. సో పోస్ట్ యానల్ టైల్. ఓకే, మరి టైల్ ఇందులో ఉంటుంది కదా, ఆస్కెల్మెంతిస్లో కూడా. ఆస్కెల్మెంతిస్లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కనుక కర్వర్డ్ టైల్ ఒక ప్రత్యేకంగా ఒక పార్టే ఉంటుంది, ఒక పాయింట్, ఇంపార్టెంట్ పాయింట్. మేల్ ఆస్కారిస్ హ్యావ్ ద కర్వర్డ్ టైల్, ఫిమేల్ ఆస్కారిస్ హ్యావ్ ద స్ట్రైట్ టైల్. మరి ఎందుకు ఇన్వర్టిబ్రేట్స్లో టైల్ ఉండదని చెప్తారు అంటే, ఇన్వర్టిబ్రేట్స్లో టైల్ ఉంటుంది కానీ పోస్ట్ యానల్ టైల్ ఉండదు, యానస్ దగ్గర నుంచి ఉంటుంది టైల్. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ ఆర్గానిజంకి, ఆస్కారిస్కి యానస్ అనేది ఇక్కడ ఉంటుంది, యానస్ ఎక్కడ ఉంటుంది, టైల్ ఎక్కడ ఉంటుంది అనమాట. సో యానస్ దగ్గర నుంచి ఉండే టైల్నే పోస్ట్ యానల్ టైల్ అంటాం, ఆఫ్టర్ యానస్ ఉంటుంది. సో అది ఓన్లీ కార్డేట్స్లో కనిపిస్తుంది.
ఇట్ కంటైన్స్ స్కెల్టల్ ఎలిమెంట్స్ అండ్ మజిల్స్. ఇందులో స్కెల్టల్ ఎలిమెంట్స్ ఉంటాయి, మజిల్స్ ఉంటాయి, కాబట్టి ఊపగలుగుతాయి టైల్ని. బట్ సీలోమ్ అండ్ విసరల్ ఆర్గాన్స్ అనేవి ఉండవు. నెక్స్ట్, ప్రొపెలింగ్ ఫోర్స్ ఇన్ ద లోకోమోషన్ ఆఫ్ aquatic species, balancing organ in the terrestrial forms such as kangaroos. So this is how the post-anal tail help in the phylum Chordata. So ఇవి 4 characters. What are the 4 characters? Notochord, yes, notochord, dorsal tubular nerve cord, pharyngeal gill slits, post-anal tail. ఈ 4 characters ఉంటే అది కార్డేట్ ఫీచర్స్ అవుతాయి. ఓకే, సో మీకు 4 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఉంటుంది. వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఆఫ్ ఫైలం కార్డేటా అని యూ హ్యావ్ టు రైట్. Notochord is present on the dorsal aspect of the body. On dorsal side there is a tubular nerve cord which is non-ganglionated and single hollow nerve cord. Pharyngeal gill slits from the wall of the pharynx. Gill slits అనేవి pharynx నుంచి ఉంటాయి. Post anal tail. ఈ 4 క్యారెక్టర్స్ మీరు అబ్జర్వ్ చేయాల్సింది. అలానే మనం ఎన్సీఆర్టీ లైన్స్ కూడా అబ్జర్వ్ చేయొచ్చు. ఫైలం కార్డేటాలో ఇచ్చిన క్యారెక్టర్స్ ఇవి. అలానే నోటోకార్డ్కి సంబంధించిన క్యారెక్టర్స్ ఇచ్చారు ఎన్సీఆర్టీలో. ఇవి ఎన్సీఆర్టీ లైన్స్. ఇవి ఎన్సీఆర్టీ లైన్ ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే అవే అల్టిమేట్ నీట్ ఎగ్జామినేషన్కి. ఓకే, రైట్. ద డిఫరెన్సెస్, ఇది కూడా ఎన్సీఆర్టీ నుంచి. మీకు ఇప్పటిదాకా కార్డేట్ ఫీచర్స్ చెప్పాను కొన్ని. నాన్ కార్డేట్స్ ఆల్రెడీ మనం కంప్లీట్ చేసుకున్నాం. సో కంపేర్ చేస్తే వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ దీస్ అనేది మనం అబ్జర్వ్ చేసినట్లయితే కనుక కార్డేట్స్లో నోటోకార్డ్ ఉంటుంది, ఇక్కడ నోటోకార్డ్ ఉండదు, కాబట్టి ఇవి నాన్ కార్డేట్స్ అయ్యాయి. సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అనేది డార్సల్ సైడ్లో ఉంటుంది, హాలోగా ఉంటుంది, సింగిల్గా ఉంటుంది. బట్ ఇక్కడ అది వెంట్రల్ సైడ్లో ఉండి సాలిడ్గా ఉంటుంది, డబుల్ ఉంటుంది నాన్ కార్డేట్స్లో. ఇక్కడ గ్యాంగ్లియాన్స్ ఉండవు, నాన్ గ్యాంగ్లియోనేటెడ్ నెర్వ్ కార్డ్ ఇది గ్యాంగ్లియోనేటెడ్ నెర్వ్ కార్డ్. అలానే ఫారింక్స్ అనేది గిల్ స్లిట్స్తో పెరిఫోరేట్ అయి ఉంటుంది. ఇక్కడ గిల్స్ ఉంటాయి కానీ గిల్ స్లిట్స్ ఉండవు, గిల్ స్లిట్స్ ఆర్ ఆబ్సెంట్. హార్ట్ అనేది ఇక్కడ వెంట్రల్ సైడ్లో ఉంటుంది, వెంట్రల్ హార్ట్. ఇక్కడ హార్ట్ అనేది డార్సల్ సైడ్లో ఉంటుంది. సో మనకి ఇది వెంట్రల్ సైడ్. మీరు హార్ట్ బీట్ని ఇక్కడ చేపెట్టుకుంటే మీరు వినగలుగుతారు, బికాస్ హార్ట్ ఈజ్ అన్ వెంట్రల్ సైడ్ ఇన్ కార్డేట్స్. బట్ నాన్ కార్డేట్స్లో హార్ట్ అనేది డార్సల్ సైడ్ ఉంటుంది. ఓకే, డార్సల్ బ్లడ్ వెజిల్ అనిలేడాలో మనం చూసాం. అలానే డార్సల్ హార్ట్, కాక్రోచ్లో చూస్తాం మనం డార్సల్ హార్ట్. ఇవంతా కూడా పోస్ట్ యానల్ టైల్. ఈ పోస్ట్ యానల్ టైల్ అనేది ప్రెజెంట్ అయి ఉంటుంది యానల్ పార్ట్ దగ్గర, ఇక్కడ ఇది ఆబ్సెంట్ అయి ఉంటుంది. సో ఇవి డిఫరెన్సెస్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, అండ్ కమ్ టు దిస్. ఈ డయాగ్రామ్ చాలా ఇంపార్టెంట్. 4 మార్క్ క్వశ్చన్ కలిగినప్పుడు ఈ డయాగ్రామ్ కూడా డ్రా చేయడానికి ట్రై చేయండి ఐపీ ఎగ్జామినేషన్లో. సో ఇందులో నెర్వ్ కార్డ్, ఇది నెర్వ్ కార్డ్ అయితే దాని కింద ఉన్నది నోటోకార్డ్. డయాగ్రామ్లో మీరు మెన్షన్ చేయాల్సింది మామూలుగా ఎగ్జామినేషన్లో వాళ్ళు అబ్జర్వ్ చేసేది, నీట్ ఎగ్జామినేషన్లో వాళ్ళు ఏ అండ్ బి అని ఇచ్చేస్తారు. ఏది ఏ ఏది బి అనేది మీరు అబ్జర్వ్ చేయాలంటే నెర్వ్ కార్డ్ ఫస్ట్ ఉంటుంది. ఇది గట్వాలనుకుంటే రెండింటికి మధ్యలో నోటోకార్డ్ ఉంటుంది. అంటే నెర్వ్ కార్డు, నోటోకార్డు, గట్. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. ఈ గట్కి ఫారింక్స్ రీజియన్లో స్లిట్స్ ఉంటాయి. ఇది గట్ యొక్క ఫారింక్స్ రీజియన్. ఇది ఫారింక్స్ రీజియన్లో స్లిట్ పోర్స్ ఉంటాయి, అవి గిల్ స్లిట్స్ అనమాట. అండ్ పోస్ట్ యానల్ టైల్ మీరు ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతారు. ఏదైనా కన్ఫ్యూజ్ అయ్యేది ఉంది అంటే నెర్వ్ కార్డు, నోటోకార్డు ఏది ఎక్కడ ఉంటుంది అని. అన్నిటికన్నా పైన నెర్వ్ కార్డ్ ఉంటుంది, దాన్ని ప్రొటెక్ట్ చేస్తూ కింద నోటోకార్డ్ ఉంటుంది. ఓకే, మోడర్న్ హ్యూమన్లో కూడా పోస్ట్ యానల్ టైల్ డెవలప్మెంట్ స్టేజెస్లో ఉంటుంది. 2 విషయాలు ఇక్కడ మనం డిస్కస్ చేసుకోవాలి. మోడర్న్ హ్యూమన్ అంటే ఇప్పుడు మనం బ్రతుకుతున్నాం కదా, మన వాళ్ళు. ఓకే, ఇఫ్ ఏ ఉమెన్ బికమ్ ఏ మదర్, ఇన్ మదర్స్ వూమ్ ద ఎంబ్రియో ఈజ్ ఫార్మ్డ్ విత్ ద టైల్. ఎంబ్రియో అనేది టైల్తో ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కనుక ఎంబ్రియోనిక్ డెవలప్మెంట్ ఆఫ్ హ్యూమన్ అని హ్యూమన్ ఎంబ్రియో అని మీరు కొట్టినట్లయితే కనుక అది ఇలా కనిపిస్తుంది. ఇది టైలే. అండ్ మనకి టైల్ బోన్ ఉంటుంది, కాక్సిస్ ఇస్ ద టైల్ బోన్. ఇంకొక విషయం ఏంటి అంటే ఆటవిజం అని ఒక క్యారెక్టర్ ఉంది. ఆటవిజం అని మీరు అబ్జర్వ్ చేయండి, గూగుల్లో సెర్చ్ చేయండి ఆటవిజం అని. ఆటవిజం అంటే రీఅపియరెన్స్ ఆఫ్ ఎక్స్టింక్ట్ క్యారెక్టర్స్. ఒకప్పుడు ఉండే క్యారెక్టర్స్, ఎక్స్టింక్ట్ అయిపోయిన క్యారెక్టర్స్ మళ్ళీ రీఅపియర్ అవడాన్ని ఆటవిజం అంటారు. అలా ఇప్పటికి కూడా కొంతమంది మనుషులు తోకతో పుడుతున్నారు, అడల్ట్ హ్యూమన్సే, వాళ్ళకి తోక కూడా ఉంటుందన్నమాట. సో అలా పుట్టడాన్ని ఆటవిజం అంటారు.
However, we have the tail in our embryonic development, we have the tail in our evolutionary ancestors, in our previous type of morphology, like మన monkeys కొన్నప్పుడు మనకు tail ఉంది, right? So this is what about the phylum Chordata. Clear or any questions? So if it is clear, I just want to end this session. um, Thank you so much for participating and make the session successful. You can ask any doubts if there is any, and you can send the doubts to the normal comment box after the uploading this video, or టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. అందులో క్విజెస్ పెట్టడానికి ట్రై చేస్తున్నాను. నేను నాకు ఫ్రీ టైం ఉన్నప్పుడల్లా 5 క్వశ్చన్స్ తప్పన పోస్ట్ చేస్తున్నాను. Okay, and you can send messages through the Insta also. When I have the free time, I'll log in and I'll give the replies also. నెక్స్ట్ సెషన్ ఎప్పుడు అది ప్లాన్ చేస్తాను. రేపు కుదరకపోవచ్చు, ఎల్లుండి, డే ఆఫ్టర్ టుమారో. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ for participating and make the session successful. Have a nice day.